వాళ్ళు రాజీనామా చేస్తా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? కేటీఆర్ గారు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళకు దిక్కు తోసిన దిశలో అధికారం పోయిందన్న వ్యామోహంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సాహసము, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కానీ తెలంగాణలో గత వీళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు అప్పులు చేసినా కానీ మన ముఖ్యమంత్రి గారు రైతాంగానికి మాట ఇచ్చినాం, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందని చెప్పి 21,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. అది ఎక్కడున్నా కానీ ఇవాళ ఏ గ్రామానికి వచ్చినా మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొడంగల్ సంబంధించి రేవంత్ రెడ్డి ఊళ్ళోనే అయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 21,000 కోట్లు తెలంగాణలో తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజలకు 21,000 కోట్లు అయింది. ఈ గ్రామం ఆ గ్రామం కానీ అన్ని గ్రామాలకు రుణమాఫీ జరగడం జరిగింది. కొన్ని ఏదైనా కేవైసీ అప్డేట్ లేకుండా బ్యాంక్ అకౌంట్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే కాకపోవచ్చు, దానికి ఒక్కదాన్ని చూసి ఈరోజు దాన్ని మీరు వాళ్ళు హైలైట్ చేయడం మంచి పద్ధతి కాదు. వారి విఘ్నతకి, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు, దళితులను సీఎం చేస్తామని చెప్పిండ్రు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, అల్లుడు ఒక దగ్గర వండుకోవాలి, బిడ్డ ఒక దగ్గర వండుకోవాలి, కొడుకు ఒక దగ్గర వండుకోవాలని చెప్పిండ్రు, రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు చెప్పిండ్రు, రుణమాఫీ చేయలేరు. వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు చెప్పి ఏది చేయలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 6 స్కీములు చెప్పిండ్రు, ఎంబడెంబడ చేస్తూ ఉన్నందుకు వాళ్ళ ఒక జలసితోని వాళ్ళొక ఈర్ష్యతోని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటివన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, నమ్మరు. 30,000 పూర్తి రుణమాఫీ చేయాలంటే 30,000 కోట్లు అయితే, కానీ వీళ్ళు 22,000 కోట్లే చేసి మొత్తం రుణమాఫీ చేసిరా అంటారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఆ కేవైసీ అప్డేట్ లేనివి, కొంతమంది ఏదైనా అకౌంట్ ఆధార్ కార్డు మిస్ప్లేస్ అయినవి, బ్యాంక్ అధికారులు కొద్ది తప్పు రాసడంలో కొంతమందికి అయినాయి. దాంట్లో నువ్వు చెప్పిన ఫిగర్ ఉండొచ్చు, వారికి కూడా ఇదంతా కూడా అప్డేట్ అయిపోయినాక అది కూడా కేవైసీ అప్డేట్ అయినప్పుడే మిగతా వాళ్ళకి కూడా చేయని వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేసే బాధ్యత మేము గవర్నమెంట్గా మేము తీసుకుంటాం. కావాలనే బ్యాంకర్స్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం చెప్పి అడ్డుకుంటారు అని చెప్పేసి అది తప్పు. 22,000 కోట్లు చేసిన వాళ్ళము మిగతా దానికి టెక్నికల్ ఆబ్జెక్షన్ పెట్టవలసిన అవసరం లేదు. ఆఖరి రుణమాఫీ వరకు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిండ్రు. ఖచ్చితంగా చేసే బాధ్యత మా కాంగ్రెస్ గవర్నమెంట్కు మాకు అందరు కూడా ఉంది, చేస్తాం. మీరు వాళ్ళు అన్నట్టు స్వీకరించి ఏదైనా గ్రామానికి వెళ్ళి సీఎంతో సహా వెళ్ళి అక్కడ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడే అవకాశం ఉందా? కంపల్సరీ మేము దానికి బహిరంగంగా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏ గ్రామానికి వచ్చినా ఎక్కడ పోయినా మేమందరం కూడా పోయి వారికి ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా వాళ్ళు ఎక్కడ చూజ్ చేసుకోమని అక్కడ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రేషన్ కార్డు విషయంలో ఎప్పుడు ఇచ్చే అవకాశం? రేపు 26th నుంచే రేపు రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. 21st నుంచే ఎవరికి రేషన్ కార్డు వస్తున్నాయి గ్రామ సభలు పెట్టడం కూడా జరిగింది. అన్నిటి కూడా అధికారులందరూ కూడా దాంట్లో నిమగ్నం అయిపోయినారు. రేషన్ కార్డులే కాకుండా వారికి అతి త్వరలోనే సన్న బియ్యము ఎవ్వరు కూడా ఇవ్వకుండా, గతంలో ముక్కిపోయిన బియ్యము ఈ బియ్యం ఇస్తూ ఉంటే రేపు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పినాం రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. మొన్న జరిగినటువంటి ఖరీఫ్ సీజన్లోనే రైతులకు అందరూ కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరికి కూడా రేపు రేషన్ కార్డే కాకుండా సన్న బియ్యం, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుతో పాటు అందరికి సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇది చూస్తూ ఉంటే కంపల్సరీ నువ్వు ఎక్కడ రమ్మంటావు అక్కడికి వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి మేము వస్తాం. నువ్వు ఎక్కడ రమ్మన్నా అక్కడ వచ్చి మేము రుణమాఫీ అయిందా లేదా అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి మనతో పాటు మనోహర్ రెడ్డి అంటూ ఉన్నారు. కెమెరామ్యాన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.